నీ ధోనిలో యేసు ఉన్నాడా? ఎంతమంది ఒప్పుకుంటారు నా బ్రతుకు ధోనిలో యేసయ్య ఉన్నాడని? ఎక్కడున్నాడు? క్షేమకరమైన స్థలంలో ఆయన నుండి డేంజర్లో నిన్ను పెట్టాడా? లేకపోతే క్షేమకరమైన ఆయన రెక్కల నీడలో నిన్ను ఉంచి నీకు ఎదురవుతున్న వాటిని అడ్డుకోవటానికి తన హస్తము నీకు చాటు పెట్టాడా? ఎక్కడ పెట్టాడు నిన్ను? తన రెక్కల కింద నిన్ను కప్పి నీ మీదికి వచ్చే వాటన్నిటిని ఎదుర్కోవటానికి ఆయన తను తాను అప్పచెప్పుకుని అడ్డంగా నిలబడ్డాడు. మరి అంతసేటు బాధ్యత ఉంటే, అంత భద్రత ఉంటే మరి నాకు ఇట్టెందుకు అవుతుంది? నిన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికి, నీకు మరి ఎక్కువ మేలు కలగటానికే అన్ని సమకూడి జరుగుతున్నాయి. అంతే, ఇంకంతమించి ఏమీ లేదు. అది కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? ఎంత నమ్మకస్తుడు, ఎంత బాధ్యత కలిగిన వాడు, ఎలాంటి వాడి చేతిలో నీ లైఫ్ ఉంది ఈరోజు. కనుక ఎప్పుడు ఆయనను సణుగుట కానీ, గొండుగుట కానీ, విమర్శించుట కానీ, అనుమానించుట కానీ, అపనమ్మిక చూపుట కానీ, సందేహించుట కానీ చెయ్యొద్దు. పూర్తిగా విశ్వాసం ఉంచు ఆయన మీద. ప్రస్తుతం ఎదురవుతున్న పరిణామాలు చూడవాకో. ఇది కొంతకాలమే. రాబోతున్నది శుభప్రదమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న చేదు నీకు చివరి దాకా ఉండదు. కొంతకాలమే. ఈ మారా నీ యాత్రలో, నీ ప్రయాణంలో ఒక్క మజిలీ మాత్రమే మారా. దాటితే మధురమైన అనుభవంలోకి వెళ్ళబోతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వు ఆయన మీద ఎంత భరోసా ఉంచుతావో అంత సంతోషపడతాడు ఆయన. ఎంత నిశ్చయంగా ఆయన మీద ఆనుకుంటావో, ఏమన్నా కానీ ఉన్నే లేకపోని ఏదన్నా కానీ ఆయన ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన నాకు అన్యాయం చేయడు. చెప్పండి ఒకటే మాట మన నోట ఎప్పుడు ఏముండాలి? ఆయన అన్యాయస్తుడు గాడు, ఆయన అన్యాయము చేయుట అసంభవము. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నాకు అన్యాయము చెయ్యడు. పెద్దగా చెప్పండి. చేయడా? నమ్మకం ఉందా? మరి ఆయన అన్యాయస్తుడు గాడు, అపనమ్మకస్తుడు గాడు. నమ్మకస్తుడేనా? ఎంత నమ్మకస్తుడు? ఎంతైనా నమ్మొచ్చు ఆయన్ని. కొన్నిసార్లు బెంబేలు ఎత్తిపోయి, ప్రభువా నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అనుకుంటా పరిగెత్తుతావు. ఆయన నవ్వుకుంటాడు. చింత లేకపోతాడు, పిచ్చి మొహమా, నేనున్నాను కదా, అందుకోసమే కదా నేనున్నాను అంటాడు. ఉన్నావా ప్రభా? ఉన్నావులే. భయం వేసి ఉన్నావో ఇటన్నా మళ్ళీ పోయావో, అసలుకి నువ్వు నిద్రపోతుంటావు. అందుకని కలలోనైనా నిద్రలోనైనా ఎప్పుడు మనుషుడుగా ఉన్నప్పుడే బాధ్యత వదిలిపెట్టనోడు తల్లి బాధ్యత నెరవేర్చాడా? కుటుంబం బాధ్యత నెరవేర్చాడా? పరలోక తండ్రి చిత్తం నెరవేర్చాడా? నమ్మి వెంబడించిన శిష్యుల బాధ్యత నెరవేర్చాడా? ఆఖరికి ఆయన్ని బందీగా పట్టుకోవటానికి వస్తే వాళ్ళు అడుగుతారు, సైనికులు, ఈయన అడుగుతాడు, ఎవరి కోసం వచ్చారు మీరని. మేము నజరేయుడుకు యేసుని కోసం వచ్చామంటారు. అట్లయితే నేనే ఆయనను, నన్ను బంధించండి, వారిని విడిచిపెట్టండి అంటాడు. రియల్ హీరో నా యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రియల్ హీరో. చావుకు తన్ను తాను అప్పజెప్పుకొని తనను నమ్ముకున్న వారిని రక్షించడానికి సమర్థుడైన దేవుడు యేసు. నువ్వు ఆయన్ని నమ్మావని నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని ధారపోసిన వాడు భూమి మీద నువ్వు ఎదుర్కొంటున్న వాటిని సాధించలేడా? నీకోసం ఇవ్వలేడా? నీకు డౌట్లు తీసి దెబ్బలో కొట్టి లే మనసారా యేసయ్యని స్తుతించుదు గానే. డౌట్లు తీసి ఎక్కడ పడేస్తావు? ఆయన నీకు భద్రత, ఆయన నీకు ప్రాకారం, ఆయన నీకు కాపుదల. ఆయన సెలవు లేకయే నీకేది జరగదు. ఎవడో రూపించబడుచున్నా ఏ
ఆయుధముండినను మరుగై ఉండొచ్చు. భవిష్యత్తులో నేను అనుభవించినది నాకు ఎందుకు అలా జరిగినాయో నాకు నువ్వు ప్రత్యక్షపరుస్తావు, నా కళ్ళకు చూపిస్తావు. నేను అడిగిన సకల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తావు. నువ్వు అడిగావుగా, ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు అయిందని. ఇదిగో ఇందుకు 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 అని మొత్తం నీవు నాకు చూపిస్తావు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడతాయి. నీకు స్తోత్రం. హల్లెలూయా. నీ సంకల్పాలు బహిర్గతం అవుతాయి. నాకు చూపిస్తావయ్యా. నన్ను క్షమించవయ్యా. నిన్ను సందేహించి మాట్లాడాను. ఎందుకు ఇలా చేశావని ఏడ్చాను, ప్రశ్నించాను. నువ్వు నా ప్రాణప్రియుడు అయ్యా. నువ్వు నాకు అన్యాయం చేయటం ఏంటి? నాకు న్యాయం తీర్చే దేవుడు. నాకు న్యాయం తీరుస్తావు. నిజమే, అవసరాన్ని బట్టి ఈరోజు నేను మారా అనుభవంలో ఉన్నాను, చేదైన అనుభవంలో ఉన్నాను. కానీ నా చేదుని నువ్వు మధురంగా మారుస్తావు నాకు తెలుసు. ఈరోజు నేను అనుభవిస్తున్న సకల వేదనలు నాకు దీవెనగాను మారుస్తావు. నాకు నమ్మకం ఉందయ్యా, నాకు విశ్వాసం ఉంది. నీకు స్తోత్రమయ్యా.